పడాలని చెప్పేసి నేను అనలేదు వదినా. నీ ఆరోగ్యం చూసుకొని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి. కాదు వదినా, నాకేం కాదు. పిల్లలు బాగుంటే నేను బాగుంటాను. పెద్దోడా అమ్మా చిన్నాడా నువ్వు లెక్క పెట్టలేవులే గానీ అమ్మ బంగారు. సరే అమ్మా సాయంత్రం వచ్చేస్తా. ఈ రోజు నిన్ను ఒక పెద్ద 5 స్టార్ హోటల్ కి తీసుకెళ్తాను. డబ్బులు ఏంట్రా నువ్వు చేసేది? మీ అమ్మ మా కాళ్ళ మీద పడి డబ్బులు తీసుకొని వస్తే నీ అమ్మాయి కోసం తగలేస్తున్నావా? కొంచెం బుద్ధుందా నీకు? బాగుపడరా మీరు? బాగుపడరు. ఆవిడ మాట్లాడుతున్నంత నిజమేనా? జస్ట్ ఏదో. ఇంకా లవ్వు లేదు గివ్వు లేదు, మన మధ్య ఏదీ లేదు. గుడ్ బై. సత్య సత్య అమ్మా అమ్మా నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు ఎవరిని అడిగి తీసుకొచ్చావు? ఎవరి దగ్గర నుంచి తెస్తే ఏంటి నాన్న? ఏమైంది తమ్ముడు? ఏమైంది అడుగు. ఏమైందో? ఏం చేసావే మళ్ళీ? డబ్బులు ఎవరిని అడిగిచ్చింది తెలుసా? పక్కింటోళ్ళు డబ్బులు అడిగిచ్చింది. కాదు నాన్న, మీరిద్దరు అంత అవస్థ పడుతున్నారు. డబ్బు చాలమ్మా, చాలు చాలు. నీకు దండం పెడతాము. ఇంకొకసారి మేము సంతోషంగా ఉండడానికి నువ్వేం చెయ్యొద్దమ్మా. నీకు దండం పెడతాం. మేము చాలా హ్యాపీగా ఉండాలంటాం కదా, నీ ముఖం మాకు చూపించకమ్మా ప్లీజ్. గుండెల్లో నొప్పిగా ఉందండి. అమ్మా నాన్న తలుపు తీయండిరా, నొప్పి వస్తుందిరా. నువ్వు కొనుక్కున్నావుగా కొత్త మందులు, ఆ మందులు వేసుకో, అవే తగ్గుద్దిలే. పో. మాట్లాడలేకపోతున్నాను నాన్న, నిజంగా నొప్పి వచ్చేస్తుందిరా. నాన్న పెద్దడా తమ్ముడు ఏందనియా కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, ఆ నీళ్ళు తీసుకురాపో. ప్రతిసారి ఇది ఒకటి. లేమ్మా లే, చాలు లే లే లే. వీధిలో వాళ్ళు చూస్తే మేమేదో చేసామనుకుంటారు. లేకమ్మా, చేసిన చాలు. అమ్మా 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 అమ్మా. దీపం కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం. పిన్ని పిన్ని, అమ్మకి ఏమైంది పిన్ని? ఏమైందేంట్రా? ఏమైందేంటి? ఇప్పుడు అమ్మని పిలుస్తున్నారా? ఒక్క నారన్న ప్రేమగా అమ్మని పిలిచి తెచ్చారా? ప్రాణం తీసుకున్నారు కదయ్యా. అమ్మా కొండంత శోకం, నేనున్న లోకం నన్నే చూస్తూ. అమ్మా పెద్దయిన తర్వాత నిన్ను విమానంలో తిప్పుతానమ్మా. అమ్మా విమానంలో తిప్పుతాలే అమ్మా. అమ్మా చిన్నోడు గాలికి తిరుగుతాడు, వాడేదో దేనికి పనికిరాడు అన్నావు కదమ్మా, నీకోసం గాజులు తెచ్చామ్మా. బ్రతుకు ముళ్ళ బాటలోను జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుక ఎందు రెలనప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం.